ఈ కుర్రాడు బంగారపు రేకును సల్ఫ్యూటిక్ యాసిడ్లో ముంచుతాడు. అప్పుడు దీనిపై ఉన్న బంగారపు కోటింగ్ అంతా పోయి ఇనుప రేకుగా మారుతుంది. ఇదంతా చూసిన తర్వాత అక్కడే ఉన్న రిచ్ కుర్రాడికి కోపం వస్తుంది. ఎందుకంటే ఇతడు ఈ పనికిరాని ఇనుపరేకును విలువైన ఖజానా అనుకుని నిపుణుడి మాటలు విని ఈ ఇనుపరేకును 8 కోట్లు పెట్టి కొన్నాడు. దీనితో ఈ కుర్రాడికి కోపం వచ్చి ఆ నిపుణుడిని తిడుతూ ఉంటాడు. అయితే ఇతడిని తెలియని రహస్యం ఆ రేకులో ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆ రిచ్ కుర్రాడిని కావాలనే ఇనుపరేకును నువ్వే దాచుకుంటావా అని ఎటకారం చేస్తాడు. అయితే ఆ రిచ్ కుర్రాడికి కోపం వచ్చి ఆ ఇనుపరేకుని ఈ కుర్రాడికి ఇచ్చేస్తాడు. అప్పుడు ఈ కుర్రాడి పక్కన ఉన్న అమ్మాయి ఎందుకని ఈ పనికిరాని ఇనుపరేకుని తీసుకున్నావు అని అడుగుతుంది. కాని ఇతడు ఏమీ చెప్పకుండా నవ్వుతూ ఉంటాడు. ఇంతలో ఒక విచిత్రమైన చెక్కపెట్టెను వేలంపాటలో పెడతారు. కాని ఇప్పటికీ ఎవరూ ఇందులో ఏమి ఉందో కనిపెట్టలేకపోయారు. అందుకని అందరూ దీన్ని మామూలు చెక్కపెట్టే అని అంటారు. అలాగే నిపుణుడు కూడా ఇది దేనికి పనికిరాని మామూలు చెక్క బాక్సు అని చెప్తాడు. కాని ఇది ఎంత విలువైనదో ఈ కుర్రాడికి తెలుసు. అందుకని ఇతడు వేలంపాట స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కావాలనే పక్కనే ఉన్న చెడ్డ కుర్రాడు కూడా వేలంపాడి దాని రేటు పెంచేస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు పక్కనే ఉన్న కోటీశ్వరుల మహిళను ఈ బాక్సు ఎంతో విలువైనదని కొనమని చెప్తాడు. అప్పుడు వీళ్లు 2 కోట్లు ఇచ్చి ఆ వేలంపాట గెలుస్తారు. పనికిరాని పెట్టెకి 2 కోట్ల అంటూ చెడ్డ కుర్రాడు నవ్వుతూ ఉంటాడు. కాని ఈ కుర్రాడు ఎవరి మాటలు పట్టించుకోకుండా తిన్నంగా ఆ బాక్సు దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఇతడు తన దగ్గర ఉన్న ఆ ఇనుపరేకుని ఆ బాక్సులో పెట్టి ఆ చెక్కపెట్టెను గట్టిగా కొట్టగా ఆ పెట్టె ఓపెన్ అయి అందులో పూర్వకాలం రాజుల కాలం నాటి అపురూప ఖడ్గములు ఉంటాయి. మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.